ఏవైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక హుందాగా ఉన్న పదవిలో ఉండి, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం ఏదైతే ఉందో, తనకు నోటుకొచ్చినట్టుగా తిట్టారని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎట్లా చేస్తారు? ఒకటి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిని తిట్టారనేదో ఆరోపణ చేస్తారు, కానీ అక్కడ తిట్టడం కాదు. అపోజిషన్ లీడర్ కేసీఆర్ గారే మొదటగా ఆయన తోలు తీస్తా అని అన్నందుకు దానికి రియాక్షన్గా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతకన్నా ముందు కేటీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ మాట్లాడిన అంశమే కాకుండా కేటీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడిండు. దమ్ముందా, మొగతనం ఉందా, ఇట్లాంటివి అది మాట్లాడొచ్చా? సో అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడారు కాబట్టే గట్టిగా కౌంటర్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు? చీల్సి ఇంతకు గడతా అన్నాడు. ఏమన్నది భూతపదమా? ఈయనేమన్నాడు? తోలు తీస్తా అన్నాడు. మనం అట్లా అనొచ్చా? సో కాబట్టి మరి చీల్సి ఇంతకు గడతా అన్నదానికి ఇట్లా మాట్లాడితే మీరు ఆ విధంగా కేటీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలేంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? ఒకటి స్థాయికి మించి కేటీఆర్ గారు మాట్లాడారు కాబట్టి సో మిమ్మల్ని అధికారంలోకి రానియను మీ కుటుంబాన్ని అన్నాడు. తప్ప దానికి ఏదో పెద్దగా అధికారంలో రానియడం, బరాబర్ రానియరు అధికారంలోకి. దానికి ఏదో మొత్తం మేము ఏదో కోల్పోతున్న ఆందోళనతో మీరు ఇష్టం వచ్చినట్టు మళ్ళా తిరిగి ఏది పడితే అది మాట్లాడారు. మరి అట్లా మాట్లాడవచ్చా? అంటే కేటీఆర్ గారిని మీ పాయింట్లో తొండల్ని వదిలేస్తా, నువ్వు ఎంత నా దగ్గర అనే. అవును, మరి బరాబర్ అంటారు. అట్లా మాట్లాడవచ్చు. ఆయన ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దమ్ముందా, మొగతనం ఉందని మాట్లాడచ్చు అట్లా. మరి అట్లాంటిలో మరి పాయింట్ తొండలు ఇచ్చుకోకపోతే ఏం కొడతారు? అట్లా మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. సో కాబట్టి అట్లా మాట్లాడింది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే కుదరదని ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చారు. అందులో తప్పేమున్నది? కాబట్టి ఏదున్నా ఒకటి, ఇవన్నీ ఎందుకు ఊకే ఆడ ఈడ మాట్లాడే బదులు ఊకే అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి పదే పదే అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు? అసెంబ్లీకి రావాలి కదా అపోజిషన్ లీడరు. ప్రజాస్వామ్యంలో ఆయనకు ఒక హక్కు ఇచ్చారు, అపోజిషన్ లీడర్గా ఇచ్చారు. లేకుంటే ఆ పదవి వదిలేయండి. మరి అదే మీకు కేటీఆర్కి ఇవ్వండి. మరి ఎందుకు ఈ అపోజిషన్ లీడర్గా ఉండి మీరు అసెంబ్లీకి రాకుండా ఏది పడితే అది మాట్లాడి సర్వభ్రష్ట ప్రభుత్వం అంట. ఏమి 2 ఏళ్ళు ఉంటే అప్పుడే సర్వభ్రష్ట ప్రభుత్వమా? నువ్వు 10 ఏళ్ళ నుండి మొత్తం ఏంది తినావు? అప్పులు చేసిపోయినావు రాష్ట్రాన్ని. అప్పులు చేసి అలా ఎక్కడ నిధులు లేని పరిస్థితి, రాష్ట్రం మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయినావు. మళ్ళీ దోసుకున్నది కాక బడ్జెట్ దోసుకున్నది కాక అప్పులు తెచ్చి దోసుకున్నారు. ప్రాజెక్టులు కడితే అవి కూలిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయాయి. సో కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక అధికారం పోయిందన్న అక్కసులో, బాధలో, అసూయలో ఉండి ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. మొదట ఒక 6 నెలలు ప్రభుత్వం కూలిపోతుంది అని ప్రచారం చేసుకుంటూ తిరిగారు. తర్వాత కొంత దాన్ని ఏం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం బలపడేసరికి వాళ్ళు దిక్కు చూసిన పరిస్థితుల్లో ఇట్లాంటివి పిచ్చిగా వాళ్ళు వాగుతున్నారు. వాళ్ళు వాగితే ఊరుకుంటారా ఏంది? ఇతరులకు సీముని ఎత్తులు ఉండదా? ఏది పడితే అది మాట్లాడితే. ఎంత పాలమూలం అయితే వెనకబడి ఉంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే పడతామా? ఇక పాలమూరులో ఏదైనా పడతారు, పాలమూరు వెనక ప్రాంతం నుంచి వచ్చారు, వీళ్ళు ఎట్లయినా ఏది పడ్డా పడతారంటే మేము పడడానికి సిద్ధంగా ఉన్నామా? ఇట్లా మీరు ఏది పడితే అది మాట్లాడితే. ఒక ముఖ్యమంత్రిగా పట్టుకుని ప్రజలిచ్చిన హక్కు ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడచ్చు. మీ ఇతర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అయినా మాట్లాడితేనేమో మీరు ఇష్టం వచ్చినట్టు చెవాకులు మాట్లాడుతున్నారు. అంటే అటు ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసిన తర్వాత ఇటు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గారి సతీమణిని కూడా లాగుతూ ఒక కుక్కతోటి ముఖ్యమంత్రి గారిని పోల్చి అలా కట్టేయండి అని చెప్పేసి అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఎట్లా పోలుస్తున్నారు, ఏ విధంగా పోలుస్తున్నారు అర్థమైంది కదా. వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉందో అర్థమైంది కదా. ఇప్పుడు సీరు సింతగర్త అనే దానికి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఏమైనా అర్థం ఉన్నదా? అంటే వ్యక్తులను జంతువులతో పోల్చాలనే ప్రయత్నము, ఒక ముఖ్యమంత్రిని అట్లా పోల్చాలనే ప్రయత్నము, వాళ్ళు మానసిక పరిస్థితి బాగాలేదు వాళ్ళ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కూడా తప్పలేదు, ఎందుకంటే అర్థం కూడా లేదు వాళ్ళని కూడా.
ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి కోల్పోయారు వాళ్ళు. అధికారం పోయిన కాడి నుంచి ఒక గుండె జల్లుమని కేసీఆర్ గారు వెంటనే ఏం చేయాలో దిక్కుచూసిన కేసీఆర్ పరిస్థితి ఏమైందో తెలుసు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు సీటు మీద కూర్చున్న తర్వాత కేసీఆర్ గారి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. అంటే రాష్ట్ర పరిపాలన రాకనే ప్రెస్ స్టేషన్లో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నారు ఇటు సీఎం గారు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపణ చేస్తారు. వాళ్ళు మస్తు చేస్తారండి. ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చింది 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలలో అనేక పథకాలను అమలు చేసింది ప్రభుత్వము. సో మీరు చేసిన అప్పులను తీర్చుకుంటూ వస్తుంది, మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ వస్తుంది. సో ఇంత సమయం పడుతున్నది. సో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న సందర్భంలో మీరు 10 ఏళ్ళు చేసి ఏమి చేయకుండా పోయారు, అప్పులు చేసిపోయారు. ఇవాళ మీరు కొంచెం 2 ఏళ్ళు అధికారంలో ఉండే వరకు మీరు దిక్కుదోసిన పరిస్థితిలో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో ఏది మాట్లాడినా మీ మానసిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ కుటుంబాన్ని అధికారంలోకి రానియకూడదని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం ఉండదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇందిరా చౌక్ ధర్నాను కూడా ఎత్తేసిన ఆ పరిస్థితులు మనం చూసినాము. సో కాబట్టి మళ్ళీ వీళ్ళు వస్తే కుటుంబం దోపిడీ మొత్తం మోనోపాలి, వీళ్ళని తట్టుకోలేమని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పేమున్నది? సో వాళ్ళకు మెంటల్ లేచి మాట్లాడుతున్నారు ఏది పడితే అది. అంటే ప్రజలకు మీరు ప్రజాపాలన తెచ్చిన తర్వాత ధర్నాలు చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. సో కానీ ఎవరైనా ధర్నాలు చేయడానికి పోతే ధర్నాలు చేయకముందే మీరు వాళ్ళను పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోతున్నారు. ఇటు జర్నలిస్టులు కావచ్చు, అటు ఎవరైనా నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఎవరైనా ధర్నాలకు రాకముందే వాళ్ళను మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ధర్నా చౌక్ ఉన్నది. ధర్నా చౌక్లో తమ నిరసనను వ్యక్తం చేయవచ్చు, తన వాయిస్ని వినిపించుకోవచ్చు, తన డిమాండ్స్ని వ్యక్తం చేసుకోవచ్చు. సో ప్రజలు ఒకవేళ ప్రజలకు కావాల్సింది వాయిస్ వినిపించుకోవడానికి ధర్నా చౌక్ ఉన్నది, చేస్తున్న ఈ ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. చేయమని ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్తుంది. సో ఈ ప్రభుత్వం ఎవరిని ఎక్కడ అరెస్టులు చేయట్లేదు. ఏదైనా ఎక్కడో ముట్టడి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఏదైనా సంఘటనలు జరుగుతాయేమో అన్న ఆందోళనతో పోలీసులు ముందస్తు చర్య తీసుకుంటారు ముట్టడి కార్యక్రమాలకు సంబంధించి. కానీ ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కానీ గత ప్రభుత్వము ధర్నా చౌక్నే ఎత్తేసింది. కోర్టులకు వెళ్ళి దాన్ని రివోక్ చేసుకునే పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉన్నది, గత ప్రభుత్వంలో. కాబట్టి వారు ఇవాళ ఏది మాట్లాడినా వాళ్ళ మాటలు చూస్తుంటే ఎలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏదో అని అంటున్నారు కదా. వాళ్ళు మొదట ఈ విధంగా మాట్లాడారు కాబట్టి దానికి రియాక్షన్గా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రియాక్షన్గా ఇచ్చారు. కానీ రియాక్షన్లో ఎక్కడా కూడా వాళ్ళలాక పందులని కుక్కలని ఇట్లాంటివి మాట్లాడలేదు. మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు, సిరిసింతకు కడతామని అన్నాడు. తప్ప అండి? వాళ్ళు తోలు తీస్తామన్నారు కదా. ఒక ఆయన దమ్ముందా, మతనం ఉందా, ఏవో మాట్లాడారు పిచ్చి పిచ్చి. అవి మాట్లాడితే మంచిది కూడా కాదు మళ్ళీ మనం మాట్లాడితే కూడా. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకొని రాదు మీకు అధికారం, మీరు ఊరికే మర్చిపోండి. మీ కుటుంబానికి అధికారం రానివ్వరు, ప్రజలు రానివ్వరు. మీ కుటుంబానికి మేము చెప్తున్నది, మీ కుటుంబానికి అధికారం రాదు. మీరు చేసి వాళ్ళ సొంత చెల్లెలే నన్ను మోసం చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు, నన్ను మోడగొట్టరని సొంత చెల్లెలు కవిత గారు తిరుగుతున్నారు. వాళ్ళకి ఆమెకు ఒక అడవిలకు సమాధానం చెప్పలేని వాళ్ళు వీళ్ళు ఇతరులు ఆ ప్రెస్టేషనే ఉన్నది వాళ్ళకు. ఆ ఇంటి అడవిలా వీళ్ళని రోజు నిత్యం అవినీతి చేసిరు అంతా దోసుక తిన్నారని చెప్పి నిత్యం ఇంటి అడవిలో తిరుగుతూ చెప్తున్నది ప్రజల్లో. కాబట్టి ఆ ప్రెస్టేషన్లో రేవంత్ రెడ్డి గారి మీద చూపాలనుకుంటే మీకు తగదు, అది మీ తోని కాదు. ఇంకా మీరు ఇట్లే మాట్లాడితే ఇక చూడు చాలా ఉంటుంది మీది. సీఎం హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడి చావు కోరుతున్నారు సీఎం గారు అని చెప్పేసి కూడా ఎవరో వాళ్ళు ఏదో ఆపాదించి మాట్లాడంటారు. ఎవరెవరు చావును కోరుకోరు గారు. కేసీఆర్ గారికి హాస్పిటల్లో పడితే వెంటనే ముఖ్యమంత్రిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి ఏది ఉన్నా మేము ప్రభుత్వ పరంగా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పొచ్చారు. సో ముఖ్యమంత్రి గారు కన్సర్న్ ఉన్న పర్సన్ రేవంత్ రెడ్డి గారు. సో అంత నువ్వు ఇబ్బందులు పెట్టినా వెంటనే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకరణ చేసిన కొన్ని రోజులకే నువ్వు వెంటనే హాస్పిటల్లో పడితే వెంటనే వచ్చి పరామర్శించారు. సో ఎవరెవరు సావును కోరుకోరు. వాళ్ళు ఊరికనే ఆపాదించి ఇతరులు అన్నారని చెప్పి అనాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మృత్యు అనేది నువ్వు చెప్తున్నావు నేను చెప్తున్నా అయ్యేది కాదు. అది ఎప్పుడు ఎవరు అనేది తెలియదు. దాని గురించి ఎవరు ఎట్లా మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన ఉండాలి, అసెంబ్లీకి రావాలి, ఆయన 10 ఏళ్ళు ఉన్న అనుభవాన్ని ఏదో అక్కడ ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు. మిమ్మల్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయితే కూడా ఇమ్మీడియట్లీ వచ్చి ఆయన పరామర్శించారు.
సో వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు. వాళ్ళు మానసిక పరిస్థితి బాగాలేదండి. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళలో సంక్షోభం వచ్చింది. అందరికీ మెంటల్గా దెబ్బతిన్నారు. ఎందుకంటే వాళ్ళకు నాయకత్వ లోపం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు అధ్యక్ష పదవిలో ఉన్నారు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఆయన ఆ పదవి ఎవరికి ఏమి ఇయ్యడు. సో కాబట్టి ఇది మాకు ఇస్తే బాగుండని చెప్పి అక్కడ కేటీఆర్ హరీష్ రావు గారు కొట్లాడుతున్నట్టుగా కనపడుతున్నది. మళ్ళీ ఇది ఇద్దరికి ఇస్తే ఏమవుతుందో పార్టీ అని అదొక గందరగోళం ఉన్నది. ఒకవైపు కవిత గారు ఆమె తమ పార్టీ విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. పార్టీని వెలగొట్టినట్టే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఓడగొట్టిరు, నా మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఒక సొంత కూతురు మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇంటి అల్లుడి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, గింత దారుణం ఉంటుందా అని చెప్పి ఆమె బాధపడుతుంది. ఆమె బాధపడుకుంటూ మొత్తం తెలంగాణ అంతా తిరుగుకుంటూ వీళ్ళ అవినీతిని ఎండగడుతున్నది. సో ఇవన్నీ జరుగుతున్న సంక్షోభంలో వాళ్ళు మెంటల్గా లేచి పిచ్చి లేచి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో అది మాట్లాడినంత మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో ఈ అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి అహంకారం ఇంకా ఉన్నది, దిగిపోలేదు, వీళ్ళకి ఆర్థికంగా అడ్డగోలుగా డబ్బు సంపాదించి కొట్టుకుంటున్నారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది ప్రజలకు. కాబట్టి ఆ పిచ్చితో ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు చేయాలని చూస్తే అది మీకు తగదు. రేపు రాబోయే రోజుల్లో చూస్తారు మీరు, మిమ్మల్ని ఏమనుకుంటారు, ఎట్లా అనుకుంటారు. ముఖ్యమంత్రి కానీ ఎవరు ఏమనుకోవట్లేదు. మీరు అన్న మాటలకు బరాబర్ ఆయన మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే మీరు ఇంకా చెలరైపోతారు అనేది మాకు అర్థమైపోయినది. మిమ్మల్ని ఏది పడితే అది మాట్లాడతారా? వచ్చిన రెండో రోజు నుంచి కూలగొడతామన్న కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఎందుకో అసూయ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఆ కండ్లు మంట వాళ్ళకు, ఆ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు మీకే ఉంటుంది అధికారం, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు. మీరు చేసిన 10 ఏళ్ళు మంచి అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఉపయోగించుకోలే. ఎవరికి చక్కగా పెట్టారు? జర్నలిస్టులను కూడా మోసం చేశారు. మీరు అందరినీ మోసమే చేశారు. వీళ్ళని మోసం చేయలేదు అనేది చెప్పు. ఉద్యమకారులను మోసం చేస్తారు, కవులను కళాకారులను మోసం చేస్తారు. ఎవరినన్నా గౌరవించరా మీరు? గౌరవం ఎవరికైనా దక్కిందా? మీ హయాంలో 10 ఏళ్లలో దక్కిందా? ఇప్పుడు ఏందో మళ్ళీ బయటకు వచ్చేదేదో మాట్లాడుతున్నారు. దక్కిందా? దక్కలేదని కవిత గారు కూడా చెప్తున్నారు కదా. ఆమె కూడా క్షమాపణ కూడా చెప్తుంది కదా. నేను కూడా అందులో పార్టీలో ఉన్న, ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు నేను కూడా క్షమాపణలు చెప్తున్నాను కూడా చెప్తున్నది. మీరు గదన తెచ్చుకోరు, ఆమెలాగన కనీసం క్షమాపణ చెప్పారు. కనీసం మీరు చెప్పుర్రి, క్షమాపణ చెప్పుర్రి. సో కాబట్టి ఇలా వాళ్ళకు సమాధానం చెప్పలేక, మీరు చేసిన తతంగాలకు సమాధానం చెప్పలేక, అధికారం ఉన్న వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడాలని చూస్తున్నారు. మాట్లాడితే రండి, అసెంబ్లీకి రండి, మీకు ఏమేం కావాలో అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో అడగండి, చెప్పండి, చర్చిస్తారు. కేసీఆర్ గారు రమ్మను, అసెంబ్లీకి వచ్చి అన్నీ అడగమను. ఏమేమి అడుగుతారు, మడత పెట్టి ఏమేమి అడుగుతారు వరుసగా. రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు రమ్మని. మీ గౌరవానికి కూడా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు కదా పదే. ఇంతగానో హామీ ఇస్తే కూడా మీరు రాలేకపోతున్నారంటే మీ మానసిక పరిస్థితి, మీ పార్టీలో మానసిక పరిస్థితి బాగాలేదు, మీ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా మానసిక పరిస్థితి బాగాలేదు అనేది అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు తీసుకురావడం కోసం భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుబడుల ఆకర్షణ కోసం తీసుకొచ్చిన దాన్ని మొన్న మాజీ సీఎం మాట్లాడుతూ భారత్ సిటీ లేదు, వీర సిటీ లేదు, అంతా డూపేవారం అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ కామెంట్లను ఎట్లా చూస్తారు? ఎవరు ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ మీద వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళు అభివృద్ధిని నిరోధిస్తున్నట్టు, ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని నిరోధిస్తున్నట్టు. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ రావడం వల్ల ఇవాళ ప్రపంచంలోనే, వరల్డ్లోనే హైదరాబాద్ నెంబర్ 1గా నిలవబోతుంది. సో వాళ్ళకి అంత బాధ ఎందుకు? భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే రియల్ ఎస్టేట్ సీఎం రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు సిటీ నిర్మాణం అయితే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ వస్తుంది. తప్పే ఉన్న దాంట్లో సిటీ నిర్మాణం ఇప్పుడు అంతా హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ నడుస్తలేదా? నడుస్తుంది కదా. కొత్త సిటీ నిర్మాణం అయితే అక్కడ ఉన్న రైతులకు సంబంధించిన భూములు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల భూములు కావచ్చు, అందరు రకరకాల భూములు అందరికి ఉంటాయి కదా. భూములు అయితే చుట్టుముట్టు భారత్ ఫ్యూచర్ చుట్టుముట్టు ఎక్కడైతే మనం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామో చుట్టుముట్టు ఉన్న గ్రామాలలో రైతుల భూములు వాల్యూ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, నిర్మాణాలు అయితే తప్పే ఉంది. వాళ్ళందరూ బాగుపడితే మీ కళ్ళు మంటనా? మీరే బాగుపడాలనా? ఇక మిగతా వాళ్ళు ఎవరు బాగుపడద్దా? మీరే అడ్డగోలు మీరంటే దోచుకున్నారు. వాళ్ళు అక్కడ ఫ్యూచర్ సిటీ వచ్చి నిర్మాణం అయ్యి వాళ్ళ భూములకు విలువ పెరిగి రియల్ ఎస్టేట్ అక్కడ అయితే జరిగితే వాళ్ళ లాభం పొందితే మీకెందుకు కళ్ళు మంట? అక్కడ అటు రంగారెడ్డి, ఇటు నల్లగొండ, మహబూబ్ నగర్ 3 జిల్లాల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉంది. 3 జిల్లాలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పడితే మంచి ఐటీ కంపెనీలు వస్తాయి, మంచి ఇన్నోవేషన్ కంపెనీలు వస్తాయి. ఇవన్నీ వస్తే అక్కడ మొత్తం కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అక్కడ ఉన్న మొత్తం కూడా భూములకు విలువ పెరుగుతుంది. ఒక సిటీ నిర్మాణం అయితే అక్కడ ఉన్న అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైతే దాని దగ్గరలో ఉన్న 50-60 కిలోమీటర్లు ఉన్న అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైనా క్రాఫ్ట్లు వస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పడితే ఆ పంటలు ఇక్కడ మొత్తం కూరగాయలు, రకరకాల కమర్షియల్ పంటలు ఇవన్నీ కూడా భారత్ ఫ్యూచర్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం చూడాలి కదా. మీకెందుకు కండ్లు మంట? రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఎందుకు మీకు? అంటే మీరు అడ్డగోలే సంపాదించారు. మీరు సంపాదించింది ఏంటంటే మంది భూములు గుంజుకున్నారు,
అర్ధరాత్రులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, మంది భూములు గుంజుకున్నారు, అడవులు సంపాదించారు. ఎట్లా సంపాదించుకుని అట్లే పోతాయి, ఏమి ఉండవు. అంటే అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు సీఎం. ప్రజాధనం ఎట్లా అటు మెస్సీ కావచ్చు, మెస్సీని కూడా చూసుకున్నట్లయితే సింగరేణి డబ్బులు తీసుకొచ్చి అక్కడ మెస్సీ ప్రోగ్రామ్ పెట్టడం ఏంటి, ఆయన సొంతంగా ఆడుకోవడానికి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. మెస్సీ వచ్చి ఆడితే కూడా వాళ్ళ కళ్ళు మంట ఎందుకు? ఏముంది దాంట్లో? ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనది. సో కాబట్టి మీరు ఎంత చేసినా మీకు అధికారం ఇప్పట్లో రాదు రాదు రాదు. మర్చిపోండి. మీరు ఏదైనా ఉంటే ప్రజా సమస్యల పైన ఏదైనా నిజంగా ఉంటే డెమోక్రటిక్గా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. అన్ని రకాలుగా మీరు ఆ రైట్స్ ప్రజాస్వామ్యంలో ఉన్నది, అందరూ మీకు ఉన్నది చేయొచ్చు. కానీ ఊరికేనే ఈ అసూయతో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. చివరిగా ఏదైతే మాజీ సీఎం బయటకు వచ్చిన తర్వాత నీళ్ల మీద ఉద్యమం చేస్తాం మేము అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా మేము వచ్చిన తర్వాతనే దానికి నీళ్లు పోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు కూడా అది ఎడారిగానే ఉండే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాజెక్టులను ఎందుకు ఆపారు, రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు నీళ్ల ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా మాజీ సీఎం చెప్తా ఉన్నారు. ఒకటి, నీళ్ల విషయంలో కేసీఆర్ గారు మాట్లాడితే అది మహబూబ్నగర్కు సంబంధించిన మాట్లాడితే మరి అన్యాయం. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసిన కృష్ణా నీళ్ళ మీద. ఎందుకంటే అపెక్స్ సమావేశంలో 299 కొప్పుకొని ఈ 10 ఏళ్ళు నష్టపోయినాం. అది ఇప్పుడు ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు వినిపించడం మనకు 66% వాటర్ మనకు రావాలి, 34% వాళ్ళకి రావాలి, ఆంధ్రప్రదేశ్ రావాలి. సో ఆ వాదనలో భాగంగా వినిపిస్తుంది. కానీ ఆయన మొదలై ఇది పట్టుబట్టుంటే ఈ పరిస్థితి లేదు. మొదట పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్టును జూరాల సోర్స్ నుంచి ఒక జీవో ఇవ్వడం జరిగింది 70 TMCలకు. దాన్ని తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చిండు. సో ఆ ప్రాజెక్టును యథావిధిగానే ఉంచి మళ్ళీ యథావిధిగా నువ్వు శ్రీశైలం నుంచి ఇంకొక ప్రాజెక్టు సోర్స్ నుంచి చేపడితే 2 ప్రాజెక్టులు ఉండేది పాలమూరుకి. మీరు ఆ జీవోను పక్కకెట్టి మళ్ళీ ఇది దాన్ని పక్కకెట్టేసారు, కంప్లీట్ వద్దనుకున్నారు. దీన్ని శ్రీశైలం సోర్స్ తెచ్చారు. మీరు 2 ప్రాజెక్టులు ఎట్ ఏ టైం చేపట్టాల్సి ఉండే. చేపట్టకుండా పాలమూరుకి అన్యాయం, ఫస్ట్ ఆయన్ని అన్యాయం చేసిండు. 299 ఒప్పుకొని ఆయన మరింత అన్యాయం చేసిండు. డెండి ఎత్తిపోతల పథకం అని చెప్పి ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజుల్లో 2007లోనే ఒక జీవో ఇచ్చారు. అవి నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలని సోర్సు. కానీ నువ్వు ఇంకోటి రీడిజైన్తో మార్చి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలని కూడా డిసైడ్ చేయకుండా పోయినావు. అసలు ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఏదుల నుంచి నీళ్ళు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసింది. మీరు ఆ డిసైడ్ కూడా చేయాలి ఎక్కడి నుంచి తీసుకోవాలని. సో మీరు తెచ్చిన 2 TMCలతో చెప్పని దాన్ని 1 TMCకి కుదించారు. సో పాలమూరు రంగారెడ్డి. సో ఇంత అన్యాయం పాలమూరు రంగారెడ్డి చేశారు. పాలమూరు కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి రంగారెడ్డి కార్పొరేషన్ చెప్పి ఆ నిధులు తీసుకొచ్చి కాళేశ్వరంలో పెట్టాం. అది చక్కగా ఉందా అంటే అది కూడా చక్కగా లేదు, అది కూడా కూలిపోయింది. సో మీరు పాలమూరుకి ఇంత అన్యాయం చేశారు. సో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి 2000 కోట్లు పెడితే అన్ని పెండింగ్ ప్రాజెక్టు పూర్తయింది. ఏ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదా? ఆయన వచ్చేవరకే కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఉన్నది ఆల్రెడీ, అది మొత్తం 80% అయిపోయింది, 20% పూర్తి చేయలేకపోయినాం ఉమ్మడి రాష్ట్రంలోనే. సో బీమాకు సంబంధించి కానీ, కోయిలసాగర్కి సంబంధించి కానీ, నెట్టంపాడు ఇవన్నీ కూడా పథకాలకు సంబంధించి కూడా అన్ని 60-70% పూర్తయినాయి. అవన్నీ 2000 కోట్లు పెడితే పూర్తి కావాలి. ఏది పూర్తి చేయకుండానే మళ్ళీ అది కూడా వెళ్ళిపోయినాం, అది అయిపోయింది. సో అదేవిధంగా SLBCకి సంబంధించి ఒక 30 మట్టి తీయకుండా వెళ్ళిపోయినాం. ఇలా ఈ ప్రభుత్వం తీసే ప్రయత్నం చేస్తున్నది. సో ఇట్లా అన్ని ప్రాజెక్టులు నువ్వు పెండింగ్లో పెట్టిపోయినావు. ఇంకా నువ్వేంది ప్రశ్నించడానికి? ఏమున్నది నువ్వు ప్రశ్నించడానికి? సో ఇవాళ ఒక పాలమూరు బిడ్డగా, ముఖ్యమంత్రిగా ఆ పాలమూరు ప్రాంతం నుంచి అయిన బిడ్డగా రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటాడు. ఆ నమ్మకం పూర్తి స్థాయిలో పాలమూరు ప్రజలకు ఉంది, మీ పట్ల లేదు. మీరు పాలమూరుకి ద్రోహం చేశారు, నల్లగొండకు ద్రోహం చేశారు, రంగారెడ్డికి ద్రోహం చేశారు. రంగారెడ్డికి ఎట్లా చేశారంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును 9 ఏటి నుంచి ప్రారంభించిన ప్రాజెక్టును దాని రీడిజైన్ పేరుతో కథం పట్టించడం. మరి రంగారెడ్డి రైతులకు మాత్రం మరింత అన్యాయం చేసిండు. ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసిండు. ఇంకా మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. మీరు చెప్పిన అన్ని అబద్ధాలు. పోనీ మీరు ఇంత ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది పరిస్థితి బాగాలేదు. అక్కడ రైతులన్నా బాగుంటారు అంటే అక్కడ రైతులను కూడా బాగాలేకుండా చేసినాం. సో అదంతా అంతా ఎత్తిపోతలేదు కదా, అదంతా తిప్పిపోతలేదు. పైనుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కింద నుంచి మళ్ళీ నువ్వు మొత్తం కూడా పంపులు పెడితే ఆ పంపులు కూడా కూలిపోయాయి. ఇది పరిస్థితి ఆయన చేసింది. వాళ్ళు ఏది తెచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితులు వాళ్ళు లేరు. చివరిగా మాజీ సీఎం అసెంబ్లీకి రేపు వస్తానని చెప్పేసి కూడా వాళ్ళ వర్గాలతోటి మాట్లాడినట్టుగా, వాళ్ళ నేతలతోటి మాట్లాడినట్టుగా సమాచారం. వస్తే ఒకవేళ అసెంబ్లీలో ఉండి పోరాడే అవకాశం ఉందా, లేదంటే ఎప్పటిలాగా హాజరై మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, చంద్రశేఖరరావు గారు. వస్తారా రారా అనేది అది వాళ్ళ ఇష్టము.
ఇక పదే పదే మనం ఊగి అసెంబ్లీకి రా అనడం వల్ల ప్రయోజనం కూడా లేదు. ప్రజలకు తెలుస్తుంది ప్రజలు, ఎందుకంటే అవకాశం ఇస్తే కూడా అసెంబ్లీకి రాలేదనేది. వీళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళ గురించి ప్రజలలో పోయి ఏం చెప్తారు? పోయి అసెంబ్లీకి పోవని ప్రజలు కూడా అంటారు కదా. ఈడ వచ్చి ఊగే సభలు పెట్టి మొత్తుకునే బదులు ఆడుకోయి అసెంబ్లీలో పోయి ప్రశ్నించిపో అంటారు కదా ప్రభుత్వాన్ని. అది ఫేస్ టు ఫేస్ కదా మాట్లాడడానికి అవకాశం ఉంది. అది వదిలిపెట్టి నేను ప్రజల్లో పోతా, మిమ్మల్ని ఎండగడతా, అది కడతా, తోలు తీస్తా ఇవంటే ఎవరుకుంటారు? ప్రజలు కూడా చీరసింతకు కడతారు.